Market Trend Show, Elevate X, Real Estate, Guru. Principal sponsor, Gautami Developers, tsnews.tv. జీఎస్టీని మన దేశంలో ప్రవేశపెట్టి ఏడాదైంది. మరి దీనివల్ల నిర్మాణ రంగానికి కలిగిన ప్రయోజనాలు ఏమిటి? ఇందులోని కష్ట నష్టాల గురించి ఎలివేట్ ఎక్స్ రియల్ ఎస్టేట్ గురు ప్రేక్షకులకు ప్రత్యేకంగా వివరిస్తున్నారు ఆర్వి నిర్మాణ్ ఎండి చెరుకు రామచంద్రారెడ్డి గారు. మరి ఆయన ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. జిఎస్టీ వచ్చి 1 year అవుతున్న సందర్భంగా పర్చేజర్ కానీ బిల్డర్ కానీ కొన్ని సందేహాలు అలాగే ఉండిపోయినాయి. అండ్ ఏదైతే జిఎస్టీ వల్ల పర్చేజర్స్ మీద పడే భారం ఏదైతుందో అది కూడా కంటిన్యూ అవుతున్నది. దాన్ని తక్కువ చేయమని మేము ఎన్నిసార్లు గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేసినా కానీ దాని గురించి కన్సిడరేషన్ ఏమి ఇంతవరకు చేయలేదు. ఎందుకంటే 2007 అప్పుడు ఏదైతే సర్వీస్ ట్యాక్స్ వచ్చిందో వ్యాట్ 1%, సర్వీస్ ట్యాక్స్ 2%. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కాంపోజిషన్ స్కీమ్ అని ఏదైతే పెట్టినో అప్పుడు 2% చేశారు. దాని తర్వాత దాని పేరు మార్చి వర్క్స్ కాంట్రాక్ట్ పేరు మార్చి దాన్ని మళ్ళా 3.62% చేశారు. అలాగే జిఎస్టీ రావడానికంటే ముందు ఏదైతే ఉందో అది 4.5% సర్వీస్ ట్యాక్స్ అండ్ 1.25% వ్యాట్, మొత్తం రెండు కలిపితే 5.75% ఉన్న ట్యాక్సెస్ ఏవైతున్నాయో దాన్ని తీసుకెళ్ళి 12% చేశారు. యాక్చువల్గా 18%. దాంట్లో 1/3 ఏదైతుందో ల్యాండ్ కాంపోనెంట్ డిడక్ట్ చేసేస్తే 12% ఆన్ సేల్ కన్సిడరేషన్ మీద ఇప్పుడు జిఎస్టీ ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ మీకు 5.75 నుంచి 12%కు పెరగడం జరిగింది. దాంట్లో కూడా ఏంటంటే యాంటీ ప్రాఫిటరింగ్ కింద కొంత కంపల్సరీ ఇవ్వాలి అనే ఇన్పుట్ క్రెడిట్ ఏదైతుందో అది పర్చేజర్కు ట్రాన్స్ఫర్ చేయాలనే నిబంధన ఉన్నది అని చెప్పేసి కొంతమంది చెప్పడము, కొంతమంది ఏమో ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడము, దీంతో కన్ఫ్యూజన్ ప్రివేల్ అవుతున్నది. బట్ యాజ్ పర్ యాక్ట్ ప్రకారము మనము 100% ఇన్పుట్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేయాలి. చాలా మంది బిల్డర్స్ ఇప్పటికే 4%, 5% డిపెండ్స్ అపాన్ కన్స్ట్రక్షన్ హైట్, తర్వాత కన్స్ట్రక్షన్ కాస్ట్ను బట్టి అందరు కొంతమంది బిల్డర్స్ ఇప్పటికే డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి దాంతో ఎంత చేసినా 4% చేసినా 8% అవుతుంది. అంటే 5.75 నుంచి 8% బర్డెన్ పడుతున్నది. అలాగే ల్యాండ్ కాస్ట్ కూడా డిఫరెంట్ లొకాలిటీలో డిఫరెంట్ ల్యాండ్ కాస్ట్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది వేరియేషన్ తక్కువ ఉంటుంది. స్టాండ్ లోన్ బిల్డింగ్ లో సపోజ్ 1200, 1300 కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది. 10 floors కట్టినప్పుడు ఒక 1600 నుంచి 1800 అవుతుంది. అదే 15 floors అయినప్పుడు 2000, 2200 అవుతుంది. దీన్ని బట్టి కూడా మనకు ఇన్పుట్ క్రెడిట్ డిఫర్ అవుతుంటుంది. కాబట్టి ఈ ల్యాండ్ కాస్ట్ కూడా దానికి యాడ్ అవుతుంటుంది. సపోజ్ 5000కి అమ్మినాం అనుకోండి, ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్ను ల్యాండ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కన్సిడర్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో 50-50 ల్యాండ్ కాస్ట్ ఉంటుంది. 50% కన్స్ట్రక్షన్ కాస్ట్, 50% ల్యాండ్ కాస్ట్ ఉంటుంది. బట్ వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు జిఎస్టీలో 1/3 అనే నిబంధన పెట్టారు. ల్యాండ్ తక్కువ రేటు ఉన్న దగ్గర, సపోజ్ 10,000 స్క్వేర్ యార్డ్ ఉన్న ల్యాండ్ దగ్గర మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు 1/3 చేయడము న్యాయబద్ధంగా ఉన్నా కానీ, సపోజ్ 70,000 ఉన్న ల్యాండ్ రేటు స్క్వేర్ యార్డ్కు ఉన్న ల్యాండ్ దగ్గర మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు డెఫినెట్లీ ఏదైతే 1/3 నిబంధన ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ తక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ పర్చేజర్ 4గా అవుతున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకు జనరల్ సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు మీరు అల్టిమేట్గా ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ డిపార్ట్మెంట్లు కానీ ఓన్లీ బిల్డర్ను దృష్టిలో పెట్టుకొని బిల్డర్ టర్న్ ఓవర్ దృష్టిలో పెట్టుకుంటారు. కానీ అల్టిమేట్ పర్చేజర్ ఏదైతే ఉందో పర్చేజర్ సామాన్యుడు, జనరల్గా ఫ్లాట్ పర్చేజర్ అందరూ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ గ్రూపే. ఎందుకంటే విల్లాస్ కానీ లేకపోతే ఇండిపెండెంట్ హౌసెస్కు పోలేని వాళ్ళే అపార్ట్మెంట్కి వస్తారు. కాబట్టి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనలు ఉండాలి. బిల్డర్ను దృష్టిలో పెట్టుకొని మీరు ఇవి అన్ని అంటే ఎక్కువ ఛార్జ్ చేయడము. ఎందుకంటే ఇప్పుడు మేము కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ దాదాపు 35% ఆఫ్ ది మన సేల్ కన్సిడరేషన్లో ట్యాక్సెసే పోతున్నాయి. కాబట్టి అదే ఇప్పుడు మనం ఇండిపెండెంట్ హౌస్ కట్టినప్పుడు ఆ ట్యాక్సెస్ చాలా తగ్గుతాయి. అంటే ఎవరైతే రిచ్ పీపుల్ ఉంటారో వాళ్ళ మీద ట్యాక్సెస్ తక్కువ ఉన్నాయి. అండ్ సామాన్యులు అంటే మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు ఫ్లాట్ కొనే వాళ్ళ మీద బర్డెన్ పడుతున్నది. బిల్డర్ ఎప్పుడు కానీ బిల్డర్ అబ్జర్వ్ చేయడు ఎనీ ట్యాక్సెస్. ఇప్పుడు జిఎస్టీ కూడా
మీరు ఛార్జ్ చేస్తున్నారు అంటే అదే వీల్ కలెక్ట్ ఫ్రమ్ ది పర్చేజర్. కాబట్టి డెఫినెట్లీ వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనలు ఉండాలి. జిఎస్టీ వచ్చి 1 year అవుతున్నా కానీ ఇప్పటికీ కూడా యాంటీ ప్రాఫిటరింగ్ ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తామన్నారు, ఇంతవరకు చేయలేదు. దాని గురించి క్లారిటీ లేదు. సామాన్యులకు అర్థమయ్యేటట్టు ఏది జిఎస్టీ ఎలా ఉంది, ఎంత ఛార్జ్ చేయాలి, తర్వాత దాంట్లో ఇన్పుట్ క్రెడిట్ ఎంత ఇవ్వాలి అంటే యాక్చువల్గా వచ్చింది ఇవ్వాలా వద్దా. ఎందుకంటే ఇప్పుడు బిల్డర్ కూడా ఎప్పుడు కానీ క్యాలిక్యులేషన్ చేసుకొని ఇన్పుట్ క్రెడిట్ ఇస్తే రేటు పెంచుతాడు, లేకపోతే రేట్లో మీకు తక్కువ చేస్తే ఇన్పుట్ క్రెడిట్ ఇవ్వడు. అయితే ఇన్పుట్ క్రెడిట్ ఇచ్చి ఇది ట్యాక్స్ తగ్గియండి, లేకపోతే అదర్వైజ్ రేట్లో కూడా కంపెన్సేట్ చేయొచ్చు అనేది క్లియర్గా వాళ్ళు ఇచ్చిన యాంటీ ప్రాఫిటరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో రూల్ ఏదైతే ఉందో దాంట్లో క్లియర్గా రాసిండ్రు. కాబట్టి అల్టిమేట్ ఏంటంటే మనకు క్లారిటీ ఇచ్చినప్పుడు ఈ కన్ఫ్యూజన్స్ ఉండవు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఒక జిఎస్టీ వచ్చినాక ఒక 6 నెలలు 9 నెలలు వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ అప్పటికి ఏమైంది, రేటు ఒక 15-20% రేట్స్ పెరిగినాయి. ప్లాట్ రేట్స్ అయితే ఆల్మోస్ట్ 50-60% కూడా పెరిగినాయి. కాబట్టి అల్టిమేట్ పర్చేజర్ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నష్టపోతున్నది అల్టిమేట్ పర్చేజరే. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకొని కరెక్ట్ క్లారిటీ తీసుకొని డిసిషన్ తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. యంగ్ హోమ్ బయర్స్ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఇంట్లో ఏ వస్తువు కొనాలన్నా నాణ్యమైన వాటి మీదే దృష్టి పెడుతున్నారు. సొమ్ము ఎక్కువైనా పర్వాలేదనుకుని బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలివేట్ ఎక్స్ అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్స్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో కొలువుదీరిన ఈ లగ్జరీ ఫైనెస్ట్ బొటిక్ షోరూమ్ కు విచ్చేస్తే చాలు, మీ ఇంటికి సంబంధించి ఏదో ఒక వస్తువును తీసుకోకుండా ఉండలేరు. ఇంట్లో నివసించే వారి మనసుకు నిత్యం ఆహ్లాదాన్ని కలిగించే ఫర్నిచర్ను అందించాలన్నదే ఎలివేట్ ఎక్స్ ప్రధాన లక్ష్యం. ఇందుకోసం సంస్థ ఎండి భవంత్ ఆనంద్ అనేక దేశాల్లో పర్యటించి అక్కడి లివింగ్ స్పేసెస్ ట్రెండ్స్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రపంచంలోనే పేరెన్నిక గల టాప్ బ్రాండ్స్ కలెక్షన్ ను హైదరాబాద్ వాసులకు పరిచయం చేశారు. వార్డ్రోబ్స్, బెడ్స్, డైనింగ్ టేబుల్స్, సోఫా సెట్స్, ఇలా మీకేం కావాలన్నా ఎంతో భిన్నమైనవి, మీకు మాత్రమే ప్రత్యేకమైనవి లభించే ఏకైక షోరూమే ఎలివేట్ ఎక్స్. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఈ షోరూమ్ కు విచ్చేస్తే చాలు, ఈ విషయం మీకే అర్థమవుతుంది. ఎలివేట్ ఎక్స్ లో లభిస్తున్న ఇంటర్నేషనల్ బ్రాండ్ ప్రొడక్ట్స్ గురించి ప్రత్యేకంగా వివరిస్తున్నారు ఎలివేట్ ఎక్స్ డైరెక్టర్ శివాని గారు. మరి తను ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. Elevate X, we have a very wide range of products. We have sofas from brands like Rossini, Natuzzi Italia, Papadato's, etc. We have accent chairs, some beautiful accent chairs from Pacific Green Industry Editions. We have some very bespoke carpets from a company called Jaipur Rugs, which is one of the biggest rug companies in the country. We also have beds from companies like Archbone, Conte, etc. We keep dining tables from Natisa, Domitalia, Bugatti. We have both loose furniture and modular furniture. In loose furniture, we have sofas from Natuzzi Italia, Rossini, Papadato's, etc. We also have carpets from Jaipur Rugs, which is one of the biggest rug companies in the country. We have some beautiful accent chairs from Industry Editions, Pacific Green, etc. We also keep beds from Santa Lucia, Conte, Archbone, dinings from Natisa, Domitalia, etc. The list goes on. In terms of modular furniture, we do wardrobes, kitchens, TV units, crockery units, which are all completely customizable from a brand called Blau. So yeah, we basically have everything you need to do up your home. India is becoming an extremely brand conscious market. We are getting exposed and traveling around the world and understanding what brands are. Whether it is shoes, bags or watches, everyone prefers to have a brand. The same concept is entering the furniture sector also, which is why we have brought some of the best brands from across the world here. పలు విదేశాలకు చెందిన పేరెన్నిక బ్రాండ్స్ ఎలివేట్ ఎక్స్ లో లభిస్తున్నాయి. మరి వాటి ప్రత్యేకతలు ఏమిటో మీరే చూడండి.
దాదాపు 20 దేశాలకు చెందిన లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్స్ ఎలివేట్ ఎక్స్ లో దొరుకుతాయి. ఇందులో ముఖ్యంగా బ్లావ్, పాపాడాటోస్, డామిటాలియా, ఆర్క్బోన్, కాంటే, ఇండస్ట్రియా ఎడిషన్, లా ఫామా, మెరాడిలో, నటీసా, ఎంఓఎస్ డిజైన్స్, రోసినీ వంటి అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఎలివేట్ ఎక్స్ షోరూమ్ లో లభిస్తాయి. మీ ఇంటిల్లిపాదికి నచ్చే పర్ఫెక్ట్ ఫర్నిచర్ కావాలంటే ఎలివేట్ ఎక్స్ కు తప్పకుండా విచ్చేయండి. ఎలివేట్ ఎక్స్ ఇనాగ్రల్ సెషన్ లో పాల్గొన్న పలువురు ఆర్కిటెక్టులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఏమన్నారో మీరే చూసేయండి. To see this showroom in Hyderabad, few years back, to have these kinds of brands, we have to go to other European countries and search for the brands, and we used to spend lot of time in different countries to have such kind of products, and now it came to Hyderabad. Hyderabad is going to be the world class city in India, and in this city having such kind of products, and I saw each and every product here. It is really hand-picked product, and in Hyderabad all luxury products are constructions are happening. In that this product is a very exclusive product to suit the Hyderabad market. I congratulate the management and team. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో నెలకొన్న సరికొత్త ట్రెండ్స్ పై ఎలివేట్ ఎక్స్ రియల్ ఎస్టేట్ గురు వ్యూయర్స్ కి ప్రత్యేకంగా వివరిస్తున్నారు రాజ్ పుష్ప ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. మరి ఆయన ఏమంటున్నారో ఒక లుక్ ఏంటి. Hyderabad lo real estate for the last 4 years has really picked up. And once the election was over in 2014, stability of the government ఏర్పడగానే confidence in real estate has really increased now, and people are having confidence about the stability of the government, and the purchasers have also taken into the development of the projects in Hyderabad, and they are really coming forward wherever they wanted to buy in and around Hyderabad. Property wise, and in all 4 corners of Hyderabad, property prices have increased in the last 4 years, especially in west of Hyderabad because of proximity to financial district and also to the international airport. Prices have increased by at least 30-40% year on year. Even in the other areas also, east, south or north of Hyderabad, prices have increased year on year since 2014. After the bifurcation, once everybody got to know the stability and also how the development is taking place in Hyderabad, with proactive government wherein they wanted to build a global city with Hyderabad. The infrastructure also has grown substantially with metro, the first phase of metro opening up last year. As far as RERA is concerned, cost wise, with or without RERA, the cost would have increased in Hyderabad, as because in the last 5-6 years the prices have been at one level. So gradually the prices have increased irrespective of RERA, and with RERA also the confidence in the customer will definitely grow, and it will, with the confidence the demand will be up, and with the demand the prices usually go up. And this is the best time to purchase in Hyderabad now compared to any other metropolitan city in the country. Hyderabad has about 30% less cost with the real estate, given it as be it with the land value or with the flat value or villa value. So I would suggest any purchaser who is looking into purchasing real estate in Hyderabad, I think they have plenty of projects to look in, and which is suitable in their price range,
probably this is a very good time to purchase their lifetime property and there are always good projects in Hyderabad with a lot of smaller projects and gated communities. Now most of the purchasers are getting into gated communities because of the amenities that are there for their children, and also security wise also people are thinking with the gated community they can go out play within the lawns of the gated community. And I feel that is the future of Indian society, where with all the amenities within the gated community for the children, most people will be willing to purchase in the gated communities. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి, కొంటే కంట్రీ సైడ్ విల్లానే కొనాలి. ఎందుకో తెలుసా? మోడర్న్ ఆర్కిటెక్చర్ కు మారు పేరుగా ఈస్థెటిక్ సెన్స్ కొట్టొచ్చినట్లు కనిపించే రాజసం ఉట్టిపడే లగ్జరీ విల్లాల్ని గౌతమి డెవలపర్స్ డెవలప్ చేస్తుంది. గచ్చిబౌలి టు శంకర్పల్లి రూట్ లో ఇక్ఫై కాలేజీ దాటిన తర్వాత మోకిలా మెయిన్ రోడ్ లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ చూస్తే ఇక్కడే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు 35 ఏళ్లకు పైగా అనుభవం గల గౌతమి డెవలపర్స్ సంస్థ నగరంలో ప్రప్రథమంగా కంట్రీ సైడ్ విల్లాస్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. గండిపేట్ నుంచి శంకర్పల్లి రూట్లో ఇక్ఫాయ్ కాలేజీ దాటిన తర్వాత 150 ఫీట్ రోడ్ ఫేసింగ్లో దాదాపు 11 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు. ఇందులో వచ్చేవన్నీ ఖరీదైన లగ్జరీ విల్లాలే. ఒక్కో విల్లా విస్తీర్ణం 750 గజాల నుంచి 1100 గజాల్లో అభివృద్ధి చేస్తున్నారు. నిర్మాణం కేవలం 25% స్థలంలోనే జరుపుతారు. మిగతా 70% గ్రీనరీకి వదిలేస్తారు. గచ్చిబౌలి నుంచి కేవలం 20 నిమిషాల్లో ఈ ప్రాజెక్టును చేరుకోవచ్చు. అదే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అయితే 15 నిమిషాలు, గండిపేట్ కోకాపేట్ నుంచి 10 నిమిషాల్లో ఈ ప్రాజెక్టు వద్దకెళ్లొచ్చు. క్లబ్ హౌస్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులోని స్విమ్మింగ్ పూల్, జిమ్, ఫంక్షన్ల నిమిత్తం హాల్ మొదలైనవి డెవలప్ చేస్తున్నారు. చిన్నారులు ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఆట స్థలాలుంటాయి. మొత్తానికి నిర్మాణ రంగంలో దాదాపు 35 సంవత్సరాల విశేష అనుభవంతో లగ్జరీ లైఫ్ స్టైల్ అందించడానికి సమాయత్తమవుతున్నారు. మొత్తానికి విలాసవంతమైన జీవనాన్ని ఆశించే వారికి ఇంతకు మించిన ప్రాజెక్టు లేదనే చెప్పాలి. గౌతమి డెవలపర్స్ వారి కంట్రీ సైడ్ విల్లా స్పెషాలిటీస్ అన్నీ ఇన్ని కావు. ఇందులో అమ్యూనిటీస్, ల్యాండ్స్కేపింగ్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. రాజసం ఉట్టిపడే ఆధునిక విల్లాల్లో నివసించాలని కోరుకునే వారికి మాత్రం ఈ ప్రాజెక్ట్ అతికినట్లు సరిపోతుంది. ట్రిప్లెక్స్ తరహాలో డెవలప్ చేస్తున్న ఒక్కో విల్లా 12 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. ప్రతి తలుపు 8 ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేస్తున్నారు. అన్ని విల్లాలు 5 బెడ్రూములవి కావడం విశేషం. విలాసవంతమైన ఈ విల్లా ప్రాజెక్టులో హోమ్ థియేటర్, డబుల్ హైట్ సీలింగ్, సెపరేట్గా డ్రై కిచెన్, వెట్ కిచెన్ వంటివి డెవలప్ చేస్తారు. ప్రతి ప్లాట్కి ప్రత్యేకంగా లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. పని మనుషుల కోసం విడిగా సర్వెంట్ క్వార్టర్ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఎలివేషన్ కాంటెంపరీ స్టైల్కి ఏమాత్రం తీసిపోనట్టుగా ఉంటుంది. చుట్టుపక్కల ఎక్కడ చూసినా పచ్చటి పరిసరాలే దర్శనమిచ్చేలా దీనిని డెవలప్ చేస్తున్నారు. ఇప్పటికే 23 విల్లాల నిర్మాణం యమజోరుగా జరుగుతోంది.
సివిల్ పనుల్ని పూర్తి చేయడానికి ఈ ప్రాజెక్టును ఏడాదిన్నరలో అందజేస్తారు. ఇంటింటికి మధ్య ఖాళీ స్థలం భారీగా ఉండడం వల్ల గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరిస్తాయి. ట్రాఫిక్ రణగొణ ధ్వనులకు కాస్త దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆధునిక జీవన విధానాన్ని కోరుకునే వారికి 100% పక్కాగా ఈ ప్రాజెక్టు సూట్ అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ప్లాట్ కొనడం కరెక్టా, ఫ్లాట్ కొనడం ఉత్తమమా? ఎలివేట్ ఎక్స్ రియల్ ఎస్టేట్ గురు వ్యూయర్స్ కి ప్రత్యేకంగా వివరిస్తున్నారు ముప్పా గ్రూప్ సిఎండి ముప్పా వెంకయ్య చౌదరి గారు. ఆయన ఏం చెప్తున్నారో మీరే చూడండి. ఫ్లాట్స్ కొనడం బెటరా, ప్లాట్స్ కొనడం బెటరా? సో ఈ ప్రశ్న అనేక మంది కస్టమర్స్ మమ్మల్ని రెగ్యులర్గా అడిగే ప్రశ్న. సో దీనికి గనకొస్తే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే నీడ్ బేస్డ్ బయింగ్. ఇప్పుడు ముందు మనకి ఉండటానికి ఇల్లు కావాలా, ఫ్లాట్ కావాలా? సో అది డిసైడ్ చేసుకొని మనకు ఒక సొంత ఇల్లు లేకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్లాట్కి ఇవ్వటం మంచిది. ఇకపోతే ఆల్రెడీ ఒక నివసించడానికి ఒక ఫ్లాట్ ఉండి మనకి అడిషనల్గా కొంత ఇన్వెస్ట్మెంట్ చేయగల కెపాసిటీ ఉండి మనం డబ్బులు పెట్టుకోదలుచుకుంటే డెఫినెట్గా ఫ్లాట్లు మచ్ బెటర్. ఫ్లాట్లో ఏమవుతుందంటే డెఫినెట్గా ఒక మినిమం ఈల్డ్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. ఒక్కోసారి ఏమవుతుంది, మనం కొన్నప్పుడు చాలా ఎక్కువ రేట్ ఉండొచ్చు, అది 1 or 2 years రేటు పెరగపోవచ్చు. కానీ ఏదైతే ఈ 2 years పెరగలేదో ఈ గ్యాప్ అంతా కూడా 4-5 years మనం యావరేజ్ తీసుకుంటే ఆ యావరేజ్ ప్రైస్ అంతా కూడా 5 years తర్వాత చాలా అధిక లాభం వస్తుంది. సో కాబట్టి సర్ప్లస్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ప్లాట్స్ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్. యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ ప్లాట్స్ చాలా మంచివి. ఏదన్నా నివసించడానికి కానీ సొంత ఉపయోగానికి ఫ్లాట్స్ చాలా మంచి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన ఎలివేట్ ఎక్స్ రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రామ్. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఫేవరెట్ వన్ అండ్ ఓన్లీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్ షో ఎలివేట్ ఎక్స్ రియల్ ఎస్టేట్ గురు. Until then, this is your Madhuri signing off. Bye.